తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో పీర రామచంద్రాపురం అనపర్తి సావరం దుప్పలపూడి గ్రామాలలో ఉపాధి హామీ పని కూలీలను కలిసి మద్దతు కోరిన అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అసత్యపు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి 2014లో గెలిచారన్నారు. 2019 నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100% అమలు చేశారన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం గమనించమని ప్రజలను కోరారు. ఎన్డీఏ కూటమి చేస్తున్న అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, మళ్లీ ప్రజలు జగన్మోహన్ రెడ్డికే పట్టం కడతారని అన్నారు. మీరు వేసే ఓటు సంక్షేమ అభివృద్ధి కోసం వేయాలి అని, మీ అమూల్యమైన ఓటు మళ్లీ ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా కోరారు. మరి రేపు 13వ సోమవారం నాడు ఎలక్షన్లు ఉన్నాయి. మరి మీ అందరికీ కూడా తెలుసు, మీరు గతంలో తెలుగుదేశం పార్టీని చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఎవరి హాయంలో పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందినాయి. తెలుగుదేశం టైంలో వాళ్ళ అన్నయ్య ఏవి కూడా అమలు చేయకుండా ఇడిచిపెడితే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమైతే అన్నారో అవన్నీ కూడా అమలుపరిచారు. పిల్లల చదువు గురించి అమ్మఒడి అవనివ్వండి, లేనింటోళ్ళకి బీసీ ఎస్సీ మైనార్టీలకు సంబంధించి చేయూత డబ్బులు అవనివ్వండి, లేదంటే డ్వాక్రా రుణమాఫీ అవనివ్వండి, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకి మరి 15,000 కాపు నేస్తాం. పెన్షన్ గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ వచ్చేది కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు నిండిపోతేలోకే పెన్షన్, ఇంటింటికి మళ్ళీ పెన్షన్ ఉంటాయి. మీరు ఆలోచించండి. అంటే మేము చెప్పామని కాదు, మీరు ఆ ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. మీరు ఆలోచించండి. మీ గ్రామానికి సంబంధించి అయితే మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి పంచాయతీ బిల్డింగ్ అవనండి, రైతు భరోసా అవనండి, వెల్నెస్ సెంటర్ అవనండి, పక్కగా బిల్డింగులు కూడా నా హయాంలో కట్టించడం జరిగింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది పేదలు అర్హులు ఉన్నారు. వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామని కూడా ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఆలోచించండి. ఏ ప్రభుత్వం వస్తే పేద ప్రజలకు బాగుంది అన్న మాట ప్రకారంగా చేశారు. ఇప్పుడు గతానికి ఇప్పటికి మీ ఊరే చూడండి తేడా. సతీష్ మాలో కలవకముందు అంతకుముందు చూడండి, ఎక్కడ సతీష్ కలిసిన తర్వాత ఎక్కడ ₹1 అవినీతి లేదు. అవసరమైతే కొన్ని లక్షలు తన జేబులో పెట్టుకుని గమ్ముని గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్ ఏమైనా లేట్ అవుతే ముందు తనే పెట్టి చేయించేస్తున్నాడు పొలంలో. అంటే అతను చెయ్యాలంటే మా సపోర్ట్ ఉండాలి. నా సపోర్ట్ అంటే ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తే ఇంకో పలానా రోడ్డుకి 10 లక్షలు వచ్చిందంటే అది గ్రాంట్ అయ్యే టైంకి 5-6 నెలలు పడుతుంది. ఈ 5-6 నెలలు గమ్మున సొంత డబ్బులు పెట్టి చేస్తున్నాడు. అంటే అలాంటి ఓడు ఉంటే ఒక రకంగా ఉంటుంది. మీ మీద పడి తిని ఓడు ఉంటే ఏ రకంగా ఉంటుంది అన్నది మీకు తెలుసు. అలాగే నేను కదండి. అందు గురించి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఎవరు హయాంలో, నా హయాంలో ఎలాగ ఉంది, సతీష్ హయాంలో ఎలాగ ఉంది, మీరు ఆలోచించి రాను రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ పథకాలన్నీ కూడా యథావిధిగా ఉంటాయి. మళ్ళీ వాలంటీర్లు పెట్టి పెన్షన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించి మీరందరూ కూడా, మీకు 2 గుర్తులు ఇస్తారమ్మా, 2 ఓట్లు, 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి, గతంలోనే మీ ఊరి నుంచి మంచి మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు అంతకంటే డబల్ మెజార్టీ రావాలి. డబల్ మెజార్టీ లేకపోతే సతీష్ గొప్ప లేదు, నా గొప్ప లేదు, జగన్ గారు గొప్ప లేదు. నిజంగా మీకు మీ ఊరి నుంచి డబల్ మెజార్టీ రావాలి కట్ట కూడా ఇప్పుడు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా ఓట్లు వేసింది మిమ్మల్ని అందరినీ కూడా ఓటు ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పంపించేస్తానండి నేను, ఎండలు కదా, ఒక అరగంట ముందు పంపించేస్తానండి. ఒట్టప్పుడు ఎలాగా తప్పదు, వెళ్ళేటప్పుడు ఒక అరగంట ముందే వీళ్ళకి ఆదరేసి పంపించేస్తానండి. అండి వస్తాను. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదలకు సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఉపాధి హామీ వాళ్ళకి వచ్చారంటే అందరూ కూడా పేదవాళ్ళే. ఈ పేదలకు సంబంధించి గతానికి ఇప్పటికీ కూడా తేడా చూడండి. చంద్రబాబు నాయుడు హయాంలో ఏమీ చేయని విధంగా మరి గడిపాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి అవనివ్వండి,
రెడ్లు లేనంటి వాళ్ళకి ఈబీసీని వేస్తామనివ్వండి, అదేవిధంగా మిగతా బీసీ ఎస్సీలకు సంబంధించి చేయూత అవనివ్వండి, డ్వాక్రా రుణమాఫీ అవనివ్వండి, అదేవిధంగా పెన్షన్ గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ వచ్చేది కాదు, ఈవేళ 60 సంవత్సరాలు నిండిపోతలోకే పెన్షన్. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు కూడా నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పాడు, కానీ ఈ హామీలు ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మరుక్షణం నుంచి ఒక్కొక్కటి హామీలు ఇచ్చేస్తున్నారు. ఇక చేయూత గతంలో అంతా కూడా పడింది, ఇప్పుడు ఈ ఎలక్షన్ దీంతో ప్రస్తుతానికి ఆగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత చేయూత కూడా పడుతుంది. మరి ఇన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి సహకారం అందించారు. తప్పనిసరిగా ఆయన వస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ ఉంటాయి. ఆఖరికి పెద్దవాళ్ళకి చూడండి, ఈ పెన్షన్ గతంలో ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ల ద్వారా పంపించేవారు. ఈ వేళ పరిస్థితి లేదు. ఈ 2 నెలలు ఎంత ఇబ్బంది పడ్డారో చూడండి ఇంట్లో పెద్దవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టాడో వాలంటీర్ల ద్వారా ఇవ్వడానికి లేదని అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ వాలంటీర్ల ద్వారా ఇవన్నీ కూడా మళ్ళీ అమలు జరుగుతాయి. ఇక్కడ ఇంకోటి, మీరు ఇందులో ఏ పార్టీ వాళ్ళు అన్నది చూడలేదు. ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసిందల్లా పేదరికమే. వాళ్ళు ఏ పార్టీ కులం ఏ మతం అన్నది చూడలేదు. పేదవాళ్ళు ఎవరన్నా సరే మాకు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా వాళ్ళందరికీ కూడా పథకాలు ఇచ్చారు. కాబట్టి మరి మీరందరూ కూడా తప్పనిసరిగా రాను రోజుల్లో మరి ఇంకంతా అయితే 5-6 రోజుల కంటే ఎక్కువ లేదు, 13వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా మద్దతు తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయవలసింది మిమ్మల్ని అందరినీ కూడా కోరడానికి ఇక్కడ రావడం జరిగింది. వస్తామండి. ఇంకా మిగతా ఊళ్ళు